అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ యాంగులర్ క్రాష్ కోర్స్ ఇన్ సింగిల్ వీడియో. అండ్ యాజ్ యూ నో, యాంగులర్ ఈజ్ అ పాపులర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అనమాట. అండ్ ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్లో మనకి బాగా తెలిసినవి టోటల్ 3. దాంట్లో మొదటిది రియాక్ట్, రెండవది యాంగులర్ అండ్ మూడవది వ్యూ అనమాట. ఆల్రెడీ మనకి మన ఛానల్లో రియాక్ట్ మీద ఒక వీడియో ఉంది, యూ కెన్ వాచ్ దాట్. దిస్ వీడియో ఈజ్ రిగార్డింగ్ యాంగులర్. వ్యూ మీద కావాలి అంటే కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు మేక్ అ వీడియో. ఓకే, నౌ బిఫోర్ వీ స్టార్ట్ ఒక కైండ్ రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ ఒకవేళ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నాకు అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ ఒక లైక్ కూడా, ఆ లైక్ బటన్ని హిట్ చేయండి. ఓకే, పక్కా చేస్తారా? గ్రేట్. సో యాంగులర్ మెయిన్లీ ఇట్ ఈస్ పాపులర్ ఫర్ SPAs అనమాట, అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో ఈ మధ్యన మీరు చూసుకుంటే యూట్యూబ్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, వీటిలో ఏంటంటే ఒక్కసారి పేజ్ లోడ్ అయ్యాక, లెట్స్ సే జీమెయిల్ ఉంది, ఓకే, జీమెయిల్ ఇక్కడ పక్కన ఇలా ట్యాబ్స్ ఉంటాయి, ఇక్కడ మీ మెయిల్స్ ఉంటాయి, ఓకే. ఒక్కసారి పేజ్ ఒకవేళ లోడ్ అయిపోయింది అనుకుంటే ఆ తర్వాత మీరు ఈ మెయిల్ని ఓపెన్ చేస్తే మళ్ళీ రీలోడ్ అయ్యి ఈ మెయిల్ ఓపెన్ అవ్వదు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేర్ ఇస్ సమ్ అదర్ ట్యాబ్ టు చాట్ ఆర్ సంథింగ్, క్లిక్ చేస్తే దీన్ని మళ్ళీ పేజ్ రీలోడ్ అయ్యి ఇది ఓపెన్ అవ్వదు. రాదర్ పేజ్ రీలోడ్ అవ్వకుండానే మీకు కావాల్సిన కంపోనెంట్స్ లోడ్ అవుతూ ఉంటాయి. సో దాట్స్ ద పవర్ ఆఫ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని యాంగులర్ వాడి మీరు బాగా డెవలప్ చేయొచ్చు. ఓకే, సో యాంగులర్ ఫ్రేమ్వర్క్లో మీరు బాగా NG అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఓకే, టు క్రియేట్ కాంపోనెంట్, టు సర్వ్ ది అప్లికేషన్, టు క్రియేట్ సర్వీసెస్, వాట్ ఎవర్, మీరు ఈ NG అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. NG అంటే ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో యాంగులర్లో జస్ట్ హైడ్ ఏ, దిస్ ఈజ్ NG. ఓకే, ఆ విధంగా పెట్టారు వాళ్ళు, దాట్స్ వాట్ దే హ్యావ్ చూసన్. సో ఏని హైడ్ చేస్తే NG ఈజ్ వాట్ దే రెఫర్ టు. ఓకే, నౌ యాంగులర్లో మనకి ముఖ్యమైన కాన్సెప్ట్స్ అంటే చెప్తాను. దానివల్ల మీకు ఏమవుద్ది అంటే ఆ మిగతా కాన్సెప్ట్స్ ఈ వీడియోలో కవర్ చేయకపోయినా మీరు తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్టర్ ది క్రాష్ కోర్స్ వాటిని కూడా నేర్చుకోవచ్చు. మేక్ సెన్స్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ కాంపోనెంట్స్. సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ బేసిక్లీ డేటా బైండింగ్ అండ్ టెంప్లేట్స్. మూడవది సర్వీసెస్ అనమాట, సర్వీసెస్. నాలుగవది రౌటింగ్. ఐదవది ఫార్మ్స్. దెన్ వీ హ్యావ్ HTTP క్లయింట్స్. ఆ తర్వాత డిపెండెన్సీ ఇంజెక్షన్. ఆ తర్వాత అబ్సర్వేబుల్స్, టెస్టింగ్, అండ్ దట్స్ ఇట్. దీస్ ఆర్ ది మెయిన్ యాక్చువల్లీ పార్ట్స్ ఆఫ్ యాంగులర్. ఇవన్నీ వస్తే మీకు యాంగులర్ కంప్లీట్గా వచ్చేసినట్టు. ఈ వీడియోలో మనం కాంపోనెంట్స్ని డిస్కస్ చేస్తాం. డేటా బైండింగ్ టెంప్లేట్స్ విల్ బి డిస్కస్డ్. సర్వీసెస్ ఎస్, డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎస్. మిగతా వాటిని అంత టచ్ చెయ్యం. కాబట్టి ఆఫ్టర్ ది క్రాష్ కోర్స్, ఆబ్వియస్లీ ఈ క్రాష్ కోర్స్ కంప్లీట్ అయ్యాక వీడియో మొత్తం వాచ్ చేస్తే ఒక మంచి ఐడియా రావడం గ్యారంటీడ్, ఇట్స్ ఫర్ ష్యూర్. ఆ తర్వాత మీరు జస్ట్ గూగుల్లో వీటి గురించి రీడ్ చేసినా ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఫార్మ్స్ చాలా సింపుల్ గైస్, క్లయింట్స్ చాలా సింపుల్, రౌటింగ్కి కొంచెం టైం పడుతుంది. ఓకే, టెస్టింగ్ అనేది బేసిక్గా యాంగులర్కి స్పెసిఫిక్ కాదు. మీకు ఆల్రెడీ అప్లికేషన్ టెస్టింగ్ వస్తే ఇట్ ఈస్ సిమిలర్ టు దాట్, రాకపోతే కష్టమే. బట్ దీనికి యాంగులర్ కాన్సెప్ట్కి సంబంధం లేదు. సో దీన్ని పక్కన పెట్టి రకంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక రకంగా రౌటింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. యూ క్యాన్ లెర్న్ దాట్. ఒకవేళ కావాలి అనుకుంటే సెపరేట్గా యాంగులర్ రౌటింగ్ మీద ఒక వీడియో చేద్దాం. బట్ యా, ఆఫ్టర్ దిస్ వీడియో మీరు మాస్టర్ చేయాలనుకుంటున్నారు ఇన్ యాంగులర్ అనుకుంటే జస్ట్ ఫోకస్ ఆన్ రౌటింగ్, మిగతా ఈజీయే. ఓకే, గ్రేట్. ఎంట్రీ యాప్లో నేను నేర్పించిన ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ని మీరు నేర్చుకుందాం అనుకుంటే చెక్ ఇట్ అవుట్.
కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద కరిక్యులం, రిగార్డింగ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ మీకు ఆబ్వియస్లీ ఆ చాట్లో కానీ ఆర్ వై ఆ కాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ కోర్స్లో మీకు ఎటువంటి ప్రయర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. లైఫ్ టైం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వీడియో క్లాసెస్ అండ్ మెంటర్షిప్ రెండు తెలుగులోనే ఉంటాయి. NSDC సర్టిఫికేషన్ లభిస్తుంది. ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సర్టిఫికేషన్ లభిస్తుంది. 5 months మెంటర్షిప్ అండ్ 1 year కోర్స్ యాక్సెస్ లభిస్తుంది. అండ్ ఫైనలీ 10కి పైగా క్యాప్స్టోన్ ప్రాజెక్టులు అండ్ సాఫ్ట్ స్కిల్ సెషన్స్ కూడా లభిస్తాయి. కాబట్టి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి జస్ట్ గో అహెడ్ అండ్ చెక్అవుట్ ది కోర్స్. సో ఇనఫ్ ఆఫ్ ది టాక్, లెట్స్ జస్ట్ కోడ్. ఓకే, సో ఇక్కడ నేను క్రాష్ కోర్సెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. లెట్ మీ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ హియర్, CMD అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ మీకు ఫోల్డర్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే, కొత్త అయితే ఇంకా మీ సిస్టంలో యాంగులర్ లేకపోతే కనుక NPM, అండ్ బిఫోర్ దాట్ ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి మీకు చెప్పలేదు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ సర్చ్ ఫర్ Node.js అని చెప్పి వస్తుంది. యాక్చువల్గా Node.js అంటే ఏంటి అంటే, ఇదివరకు జావా స్క్రిప్ట్ని కేవలం బ్రౌజర్స్లో మాత్రమే రెండర్ చేసేవారు. ఆ తర్వాత సిస్టమ్స్లో కావాల్సి వచ్చింది కాబట్టి నోడ్ వచ్చింది. సో యా, దాట్స్ మోర్ ఆర్ లెస్ అబౌట్ నోడ్. మీ సిస్టంలో నోడ్ లేకపోతే ఫస్ట్ నోడ్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్స్ సింపుల్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్ అండ్ దెన్ మీకు ఇన్స్టాల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అని చెప్పి జస్ట్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, నోడ్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా చెప్పాలి అంటే జస్ట్ మీ కమాండ్ ప్రాంప్ట్లో నోడ్ --version అని చెప్పి ఇవ్వండి. వర్షన్ వస్తే ఇన్స్టాల్ అయినట్టు, వర్షన్ రాకపోతే ఇన్స్టాల్ కానట్టు. నా దాంట్లో వచ్చింది కాబట్టి ఇన్స్టాల్ అయ్యింది. వన్స్ యూ హ్యావ్ నోడ్, అప్పుడు మీరు ఈ నెక్స్ట్ కమాండ్ని ఎంటర్ చేయాలి, విచ్ ఈజ్ NPM అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ స్పేస్ ఇన్స్టాల్ -G అంటే గ్లోబల్గా, నాట్ జస్ట్ ఇన్ దిస్ ఫోల్డర్, గ్లోబల్గా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయమని @angular/CLI క్లిక్ ఎంటర్. మీ బేసిక్లీ యాంగులర్ ఇన్స్టాల్ అవుతుంది. యాంగులర్ CLI ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు ఇన్స్టాల్. ఇట్స్ ఇన్స్టాలింగ్. సో ఇన్ ద మీన్ వైల్ దట్ ఇట్ ఇన్స్టాల్స్, లెట్ మీ టెల్ యూ అ డిఫరెంట్ కాన్సెప్ట్. సో యాంగులర్లో ఈ కంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, మీరు ఒక కంపోనెంట్ క్రియేట్ చేశాక ఆ కంపోనెంట్కి ఒక సెలెక్టర్ని అసైన్ చేస్తారు. సెలెక్టర్ అంటే ఏంటి? మనకి HTML మీకు బేసిక్స్ వస్తే కనుక, HTMLలో లెట్సే బాడీ ఉంది. ఈ బాడీ లోపల లెట్సే మీరు H1 ట్యాగ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ H1 ఏంటి? బేసిక్గా మనం హెడ్డింగ్ని బోల్డ్ చేస్తున్నాం, హైయెస్ట్ బోల్డ్ అండ్ సైజ్ ఇస్తున్నాం. ఓకే, సో హియర్ H1 is a selector. Similarly div, it's a selector. Span, selector. IMG, selector. Paragraph tag, selector. Whatever these are all, ఇవన్నీ కూడా ఏంటి అంటే సెలెక్టర్స్. సో ఇవన్నీ ఏంటి? ప్రీ డిఫైన్డ్ HTML సెలెక్టర్స్ అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ యాంగులర్లో ప్రీ డిఫైన్డ్ కానీ మీ కస్టమ్ సెలెక్టర్స్ని క్రియేట్ చేస్తారు యూజింగ్ కాంపోనెంట్స్. ఓకే, ఐ విల్ షో దట్ టు యూ, బట్ ఐ హోప్ ఇన్స్టాల్ ఇంకా అవ్వలేదా? ఓకే, సో వీ కెన్ గో ఇన్ టు డీప్ ఆఫ్ ఇట్. సో బేసిక్లీ ప్రతి కాంపోనెంట్లో మీరు ఏం చేస్తారంటే, ఆ కాంపోనెంట్ రెండర్ అవుతున్నప్పుడు ఏ HTML కోడ్ చూపించాలి, ఎటువంటి CSS స్టైల్ అప్లై చేయాలి, అండ్ దానికి సంబంధించిన బేసిక్లీ ఫంక్షనాలిటీ కోడ్ ఏంటి. మనం యూజువలీ జావా స్క్రిప్ట్ వాడతాం కదా, బట్ యాంగులర్లో వి యూజ్ టైప్ స్క్రిప్ట్. అన్న మాకు టైప్ స్క్రిప్ట్ రాదు, ఈ వీడియో వేస్టా అంటే, నాట్ లైక్ దాట్. మీకు జావా స్క్రిప్ట్ వస్తే సరిపోతుంది. బేసిక్లీ ఇది ఒకవేళ మొత్తం ఈ బాక్స్ అనేది టైప్ స్క్రిప్ట్ అనుకుంటే, దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్. సో టైప్ స్క్రిప్ట్ ఈజ్ యాక్చువల్లీ అ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. కాబట్టి జావా స్క్రిప్ట్లోని ప్రతి కోడు టైప్ స్క్రిప్ట్లో రన్ అవుతుంది. టైప్ స్క్రిప్ట్లోని ప్రతి కోడు జావా స్క్రిప్ట్లో రన్ అవ్వదు, కానీ జావా స్క్రిప్ట్ రాసినా సరే ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి మీకు జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ టైప్ స్క్రిప్ట్ ఈజ్ జావా స్క్రిప్ట్ ప్లస్ టైప్స్. అంటే మీరు జావా స్క్రిప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి a = 10 పెడితే, 10 పెట్టేంత వరకు ఏ యొక్క టైప్ తెలియదు మనకి. సో వీ డోంట్ రియలీ లైక్ ఫోకస్ ఆన్ టైప్స్. ఓకే, ఏలో నేను ఫర్ ఎగ్జాంపుల్
ట్రూ పెట్టినా ఆర్ ఈ విధంగా ట్రూ దిస్ ఈజ్ అ స్ట్రింగ్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టినా అన్నీ పనిచేసేవి బికాస్ ఏకి టైప్ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ యూ అసైనింగ్ ఇట్ టు. కానీ టైప్ స్క్రిప్ట్లో యూ హ్యావ్ టైప్ స్పెసిఫిక్ కన్స్ట్రెయింట్స్. గాట్ ఇట్? ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో వన్స్ యాంగులర్ CLI ఇన్స్టాల్ అయ్యాక మీ కమాండ్ లైన్లో అగైన్ జస్ట్ టైప్ దిస్ కమాండ్. ఏంటది? ng స్పేస్ న్యూ స్పేస్ మీ ప్రాజెక్ట్ పేరు స్పేస్ -no standalone స్పేస్ -, రౌటింగ్ స్పేస్ -SSR ఈక్వల్ టు ఫాల్స్. సెలెక్ట్ స్టైల్ షీట్ ఫార్మాట్ యాజ్ CSS అండ్ మీకు కావాల్సిన ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ అయిపోతుంది. నేను దీన్ని ముందుగానే చేసి రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఇట్ విల్ టేక్ అ లిటిల్ మోర్ టైం. కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా ముందే ఈ కమాండ్ని రన్ చేశాను. ఈ కమాండ్ రన్ చేసిన వెంటనే మీ ఫోల్డర్లో ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది, ఇనిషియలైజ్ అయిపోతుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ దాట్. ఇంటి పక్కనే ట్రాక్ ఉంది కాబట్టి మధ్య మధ్యలో ట్రైన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. జస్ట్ ఇగ్నోర్ దాట్. క్లిక్ ఆన్ రైట్ క్లిక్ చేయండి దీని మీద. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్ విత్ కోడ్. VS కోడ్లో ఓపెన్ అవుతుంది. VS కోడ్ ఆర్ మీకు నచ్చిన ఐడిలో ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. నేను ఎక్కువగా VS కోడే యూజ్ చేస్తూ ఉంటాను. సో గివ్ ఇట్ సమ్ టైమ్, లోడ్ అవుతుంది. సో మనకి బేసిక్గా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కావాల్సిన ముఖ్యమైన ఫైల్స్ ఏంటి అంటే ఒకటేమో దాంట్లో index.html ఉంటుంది. ఐ విల్ షో యూ దాట్. ఆ తర్వాత styles.css ఉంటుంది. ఆ తర్వాత main.ts ఉంటుంది. ఆ తర్వాత యాప్ అనే ఫోల్డర్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఒక HTML ఫైలు, ఒక CSS ఫైలు, 2-3 TS ఫైల్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ మీ షో యూ దాట్. ఓపెన్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేయండి గైస్. అండ్ బిఫోర్ యూ గెట్ స్టార్టెడ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ట్యాబ్. అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో యాంగులర్కి సంబంధించిన ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఆటో కంప్లీషన్లో హెల్ప్ అవుతుంది. ఓకే, జస్ట్ సర్చ్ ఫర్ యాంగ్యులర్ ఎర్రర్ వైల్ ఫెచ్చింగ్ ఎక్స్టెన్షన్. దిస్ వన్ యాంగులర్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, యాంగులర్ లాంగ్వేజ్ సర్వీస్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇన్ ద మీన్ వైల్ దాట్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్, అయిపోయింది ఇన్స్టాలేషన్. లెట్ మీ గో టు ద ఎక్స్ప్లోరర్ అండ్ చెక్ ది ఫోల్డర్ స్ట్రక్చర్. సో మనకి ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతానికి. ఓపెన్ సోర్స్ చెప్పాను కదా, index.html, main.ts అండ్ styles.css. ప్రస్తుతానికి TS జావా స్క్రిప్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. టైప్ స్క్రిప్ట్ని ఒక రకంగా జావా స్క్రిప్ట్ ప్లస్ టైప్స్ అని చెప్పి ప్రస్తుతానికి జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ దాట్ వే. ఆ తర్వాత యాప్ ఫోల్డర్ చెప్పాను కదా, యాప్ ఫోల్డరు. దీంట్లో దిస్ ఈస్ ద HTML ఫైల్, ఇది CSS ఫైల్. అండ్ దీంట్లో ఇఫ్ యూ సీ వీ హ్యావ్ మల్టిపుల్ TS ఫైల్స్. అవన్నీ ఇంపార్టెంట్ కాదు, కేవలం ఈ ఏదైతే ఉందో app.component.ts ఇది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు app.module.ts కూడా ఇంపార్టెంటే. నౌ బిఫోర్ వీ ఈవెన్ గో ఇన్ టు వాట్ ఈచ్ ఫైల్ డస్, యాక్చువల్గా ఇక్కడ చాలా కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మొత్తాన్ని రన్ చేస్తే మన పేజ్ ఏ విధంగా ఉంటుంది చూద్దామా? యూ కెన్ డూ దాట్. సింప్లీ 3 dots, టర్మినల్, న్యూ టర్మినల్, అండ్ ఇక్కడ జస్ట్ టైప్ ng serve. మీరు ng serve అని చెప్పి క్లిక్ చేసిన ప్రతిసారి ఏమవుద్ది అంటే బేసిక్గా ఆల్రెడీ రాసిన కోడ్ రన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది. క్లిక్ ఎంటర్. ఇట్ విల్ బిల్డ్ యువర్ ప్రాజెక్ట్, కంపైలేషన్ జరుగుతుంది అండ్ ఇట్ విల్ ఫైనలీ రన్ ఇట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో బేసిక్గా జరిగేది ఏంటి అంటే ఇట్స్ బిల్డింగ్. ఓకే, మన కంప్లీట్ ప్రాజెక్ట్కి HTML ఈ ఫైల్ అండి, మన కంప్లీట్ ప్రాజెక్ట్కి CSS ఈ ఫైల్, మన కంప్లీట్ ప్రాజెక్ట్కి జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ ఈ ఫైల్ అనమాట. సో ఫర్ ఫంక్షనాలిటీ దిస్ ఇస్ ద మెయిన్ ఫైల్. కానీ ఈ ఫైల్స్ని మనం ఎక్కువగా టచ్ చేయము. ఎందుకు? బికాస్ ఇందా చెప్పినట్లుగా మన యాంగులర్ ప్రాజెక్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకే, సో బై డిఫాల్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఒక రూట్ యాప్ అనే ఆర్ యాప్ రూట్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ అయిపోతుంది, విచ్ ఈస్ దిస్ కాంపోనెంట్. సో దీంట్లో మనం చూసిన HTML ఫైల్ ఈజ్ ద HTML ఫైల్ జస్ట్ ఫర్ దిస్ కాంపోనెంట్. ఇది ఈ CSS
ఈ స్టైలింగ్ ఈజ్ జస్ట్ ఫర్ దిస్ కాంపోనెంట్. అగైన్ ఈ ఫంక్షనాలిటీ జస్ట్ ఫర్ దిస్ కాంపోనెంట్. ఓకే, లెట్స్ సే మీరు ఇక్కడ ఒక స్టైలింగ్ రాశారు. ఆ స్టైలింగ్ యాప్ కాంపోనెంట్తో పాటు మీరు తర్వాత క్రియేట్ చేసే ప్రతి కాంపోనెంట్, లెట్స్ సే మీరు నెక్స్ట్ కాంపోనెంట్ 1 అని చెప్పి ఇంకొక క్రియేట్ చేస్తున్నారు, కాంపోనెంట్ 2 అని చెప్పి ఇంకొకటి. సో ఈ విధంగా ప్రస్తుతానికి మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 అండ్ యాప్. ఈ స్టైలు ఈ మూడిటికి అప్లై అవుతుంది. ఓకే, కానీ వీటిల్లో ఉండే ఇండివిజువల్ స్టైల్స్ కేవలం వీటికి మాత్రమే అప్లై అవుతాయి. సో ఈ మూడు ఏంటి, దీస్ ఆర్ గ్లోబల్ ఫైల్స్ అనమాట. ఓకే, అండ్ దీస్ ఆర్ కాంపోనెంట్ లెవెల్ ఫైల్స్. సో బై డిఫాల్ట్ మనకి ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏంటి అంటే index.html లోపల మనం యాప్ రూట్ కాంపోనెంట్ని బేసిక్లీ డిఫైన్ చేస్తాం, అండ్ యాప్ రూట్ కాంపోనెంట్లో మిగతా కాంపోనెంట్స్ని డిఫైన్ చేసుకుని పేజ్ని రెండర్ చేస్తాం. అంటే లెట్స్ సే దిస్ ఈజ్ ఆర్, ఓకే లెట్ మీ డ్రా ఇట్ ప్రాపర్లీ, ఒక డబ్బా గీద్దాం. ఓకే, లెట్స్ సే ఈ మొత్తం మన index.html అనుకుంటే, ఓకే దీంట్లో కేవలం యాప్ రూట్ కాంపోనెంట్ని మాత్రమే డిఫైన్ చేస్తాం. సో పేజ్ మొత్తం కూడా యాప్ రూట్ కాంపోనెంట్ అనమాట. ఓకే, దీన్ని టచ్ చేయం. బేసిక్గా యాప్ రూట్ కాంపోనెంట్లో తర్వాత మనకు కావాల్సిన మిగతా కాంపోనెంట్స్ని యాడ్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ వి వర్క్ విత్ యాంగులర్. ఓకే, సో మనకి ఈ పార్ట్కి అది ఎస్ రన్ అవుతుంది. ఇట్ విల్ రన్ ఆన్ పోర్ట్ 4200. కంట్రోల్ క్లిక్ ఆన్ దిస్, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేయకుండా కూడా ఈ విధంగా ఒక పేజ్ క్రియేట్ అయ్యింది అంటే ఈ పేజ్ కోడ్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, చెప్పినట్లుగా మన మెయిన్ ఫైల్ ఏంటి, index.html. దీంట్లో కేవలం యాప్ రూట్ కాంపోనెంట్ మాత్రమే ఉంది కాబట్టి కోడ్ మొత్తం కూడా యాప్ రూట్ కాంపోనెంట్ నుంచి వస్తుంది. సో దిస్ ఇస్ ద HTML ఫైల్. దీని మొత్తాన్ని నేను క్లియర్ చేస్తే ఏమవుద్ది, లెట్ మీ సేవ్ దిస్. సో ఆటోమేటిక్గా ఇది మళ్ళీ బిల్డ్ అవుద్ది. సో వన్స్ దిస్ ఈజ్ బిల్ట్ మనకి ఏమీ కనబడకూడదు అక్కడ. లెట్స్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఓకే, రీలోడ్ అయ్యింది, చూసారా ఏమీ లేదు. ఎందుకని, బికాస్ కోడ్ మొత్తం కూడా ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి. ఇక్కడ నేను ఇప్పుడు h1 ఇక్కడ వంశీ భవానీ అని రాస్తే ఏమవ్వాలి, వంశీ భవానీ మాత్రమే రావాలి. లెట్స్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. వెయిట్, Ctrl+S టు సేవ్. మళ్ళీ బిల్డ్ అయింది, చూసారా వంశీ భవానీ మాత్రమే వచ్చింది. ఎందుకు, బికాస్ అది మాత్రమే ఉంది కాబట్టి. గాట్ ఇట్, దట్స్ హౌ ద ఫోల్డర్ స్ట్రక్చర్ వర్క్స్. సో ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు క్రియేట్ అ న్యూ కైండ్ ఆఫ్ ఏమంటారు కాంపోనెంట్, కమాండ్ ఈజ్ సింపుల్ గైస్. మళ్ళీ ng కమాండే వాడతారు, అండ్ ఆ ng కమాండ్ వాడి కొత్త కాంపోనెంట్ని మీరు జనరేట్ చేయొచ్చు. ద కమాండ్ ఈజ్ ng స్పేస్ generate space component space task dash list. క్లిక్ ఆన్ ఎంటర్, అది జనరేట్ అవుతుంది. ఇన్ ద మీన్ వైల్ బేసిక్లీ ఇక్కడ మీరు index.html లోపల యాప్ అనే కాంపోనెంట్ని యాప్ రూట్ అని చెప్పి డిఫైన్ చేస్తే ఎందుకు పనిచేసింది, బికాస్ మీరు ఈ యాప్ కాంపోనెంట్ యొక్క ts ఫైల్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్టర్ యాప్ రూట్ అని చెప్పి డిఫైన్ చేసింది కాబట్టి. ఓకే, సో ఈ సెలెక్టర్ యాప్ రూట్, ఈ లైన్ మీనింగ్ ఏంటి అంటే ఇట్ బేసికలీ సేస్ దాట్ సింపుల్, మీరు ఇక్కడి నుంచి ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి HTMLలో మిగతా ప్రీ డిఫైన్డ్ సెలెక్టర్స్ లైక్ h1, పారాగ్రాఫ్, ఇమేజ్ ట్యాగ్స్ లాగా ఈ యాప్ రూట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇన్ ద మీన్ వైల్ మనకి ఇది క్రియేట్ అయిపోయింది. ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి కొత్తది వచ్చి ఉండాలి, యాప్ లోపల వచ్చిందా, ఓ వెయిట్, టాస్క్ లిస్ట్ క్రియేట్ అయ్యిందా, అయ్యింది అంటున్నాడు. లెట్ మీ క్లోజ్ దిస్ అండ్ అగైన్ ఓపెన్. వేర్ ఇస్ దిస్, నాకు కనబడట్లేదు. టాస్క్ మేనేజర్ లోపల SRC యాప్ టాస్క్ లిస్ట్ అంటున్నాడు. SRC యాప్ లోపల టాస్క్ లిస్ట్ ఏదబ్బా, ఇవి యాసెట్స్, టాస్క్ లిస్ట్, క్రాష్ కోర్స్ టాస్క్ మేనేజర్ ఇదే కదా, ఇదే. లెట్ మీ గో టు ద ఫోల్డర్ ఇట్ సెల్ఫ్ అండ్ సీ ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్. SRC యాప్ లోపల టాస్క్ లిస్ట్ ఉందా, టాస్క్ లిస్ట్ ఉంది కదా, మరి VS కోడ్లో చూపించట్లేదు ఏంటి, వచ్చిందిలేండి, ఏమో VS కోడ్
ఇంత టైం తీసుకోవడం ఫస్ట్ టైం. ఎనీవేస్, సో ఇందులో నౌ ద సెలెక్టర్ ఈస్ యాప్ టాస్క్ లిస్ట్. సో మీరు దీన్ని వాడుకోవాలనుకుంటే జస్ట్ కాపీ చేయండి అండ్ యాప్ కాంపోనెంట్లో మనం బేసిక్గా చెప్పాం కదా డిఫైన్ చేస్తూ ఉంటాం అండ్ ఒక సింగిల్ డివ్ లోపల డిఫైన్ చేస్తాం. రూలా అంటే నో, జస్ట్ కన్వెన్షన్. సో H1 ఇక్కడ పెడతాం, వంశీ భవానీ అని చెప్పి. అండ్ మనం క్రియేట్ చేసిన రెండో కాంపోనెంట్ని ఇక్కడ పెట్టచ్చు. జస్ట్ సో ఇక్కడ కాంపోనెంట్ డిఫైన్ చేసాం కదా. నౌ ఇఫ్ యూ గో టు ది టాస్క్ లిస్ట్ HTML, టాస్క్ లిస్ట్ వర్క్స్ అని చెప్పి బై డిఫాల్ట్ కోడ్ ఉంది కదా. కాబట్టి నౌ ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ టు దిస్, రీబిల్డ్ అయ్యింది. సో మనకి వంశీ భవాని కింద టాస్క్ లిస్ట్ వర్క్స్ అని రావాలి అండ్ వచ్చింది కూడా. మేక్ సెన్స్? ఓకే. సో ఈ విధంగా కాంపోనెంట్స్ పనిచేస్తాయి. అండ్ డేటా బైండింగ్ అని చెప్పాను కదా, వాట్ డస్ దట్ మీన్? సో బేసిక్లీ లెట్స్ సే ఇక్కడ నేను టాస్క్ లిస్ట్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో లెట్స్ సే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సే A = వంశీ భవాని అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, సేవ్ దిస్, గో టు టాస్క్ లిస్ట్ కాంపోనెంట్ డాట్ HTML అండ్ ఇక్కడ ఈ వర్క్స్ పక్కన ఈ విధంగా రెండు ఓపెనింగ్ రెండు క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ మధ్య ఏని పెడితే, ఓకే, దీన్ని సేవ్ చేయండి. ఆటోమేటిక్గా మనకి డేటా బైండింగ్ జరిగి ఇక్కడ ఏలో ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. లెట్ మీ గో హియర్. చూసారా, టాస్క్ లిస్ట్ వర్క్స్ స్పేస్ వంశీ భవాని, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నుంచి వచ్చింది. సో మీరు ఇక్కడ ఏం మార్చకపోయినా లెట్స్ సే ఈ ఏలో వంశీ భవాని తర్వాత వంశీ భవాని లైక్ చేంజ్ ఇట్ టు వంశీ భవాని రాక్స్. ఓకే, దీన్ని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా రీలోడ్ అవ్వలేదా? యా, చూసారా, వంశీ భవాని రాక్స్ వచ్చేసింది. ఓకే, దట్స్ హౌ ద డేటా బైండింగ్ వర్క్స్. ఓకే, నౌ మీరు మీకు కావాల్సిన లాజిక్ మొత్తం కూడా టైప్ స్క్రిప్ట్ లాజిక్ మొత్తం కూడా ఈ ఫైల్లో రాసుకోవచ్చు. బట్ లెట్స్ సే మీకు ఒకే స్పెసిఫిక్ లాజిక్ మల్టిపుల్ కాంపోనెంట్స్లో పనికొచ్చచ్చు, అంటే పనికి రావచ్చు, ఓకే, యూజ్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశం ఉంటే మీరు దాన్ని ఒక సర్వీస్ క్రియేట్ చేసి దాంట్లో రాయొచ్చు. సో టు క్రియేట్ ఎ సర్వీస్ సింప్లీ ng స్పేస్ జనరేట్ సర్వీస్ స్పేస్, ఈ కేసులో సర్వీస్ పేరు టాస్క్ అనుకుంటే జస్ట్ టాస్క్ అని ఇస్తే సర్వీస్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. సో సర్వీస్ అంటే ఏంటి? ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. సి, ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్ లోపల అగైన్ 3 ఫైల్స్ ఉంటాయి కదా. ఈ టీఎస్ ఫైల్ లోపల ఒక లాజిక్ రాస్తున్నాను. ఓకే, ఈ టీఎస్ ఫైల్ లోపల కూడా ఒక లాజిక్ రాస్తున్నాను. లెట్స్ సే దీంట్లో ఉన్న లాజిక్ అండ్ దీంట్లో ఉన్న లాజిక్లో కొంత సిమిలారిటీ ఉంది అండ్ కొంత కామన్ కోడ్ ఉందనుకుందాం. కామన్ కోడ్ రాసి రిపీట్ చేసే బదులు ఆ కామన్ కోడ్ని తీసి ఒక సర్వీస్ క్రియేట్ చేయొచ్చు మీరు. ఓకే, ఈ సర్వీస్లో ఆ కామన్ కోడ్ ఉంటుంది అండ్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో దాన్ని చేంజ్ చేస్తే వన్ ప్లేస్లో చేంజ్ సరిపోతుంది. ఇక్కడ అండ్ ఇక్కడ చేంజ్ చేయట్లేదు, కేవలం సింగిల్ ప్లేస్లో చేంజ్ చేస్తే దాని కోడ్ దాని యొక్క చేంజెస్ ఇక్కడ అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. దాట్స్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, బేసిక్గా ఈ కాంపోనెంట్ అండ్ ఈ కాంపోనెంట్ మధ్య మీరు ఏదైనా డేటాని షేర్ చేద్దాం అనుకున్నా సరే సర్వీస్ ఉపయోగపడుతుంది. గాట్ ఇట్? గ్రేట్. సో సర్వీస్ క్రియేట్ అయ్యింది. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి task.service.ts అనే ఫైల్ కూడా క్రియేట్ అయింది. చూసారా, జస్ట్ ఓపెన్ దిస్ ఫైల్ అండ్ ఇక్కడ ఇంజెక్టబుల్ అని ఉంది. ఎందుకని? బికాస్ చెప్పాను ఇందాక బేసిక్లీ సర్వీసెస్ ఆర్ ఇంజెక్టెడ్ ఇంటూ డిఫరెంట్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, ప్రస్తుతానికి జస్ట్ కీప్ ఇట్ దిస్ వే. ఓకే, అండ్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? యాక్చువల్గా బేసిక్లీ టాస్క్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక టాస్క్ మేనేజర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, దానికోసం ఒక టాస్క్ లోపల ఏమేమి ఉండాలి? ఒక ఐడి ఉండొచ్చు, టైటిల్ ఉండొచ్చు, డిస్క్రిప్షన్ ఉండొచ్చు, ఆ టాస్క్ కంప్లీట్ అయిందో లేదో ఇన్ఫో ఉండొచ్చు కదా. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ క్రియేట్ అ ఫైల్. యాక్చువల్లీ ఈ యాప్లో ఓకే యూ కెన్ జస్ట్ క్రియేట్ అ ఫైల్, రైట్ క్లిక్ చేయండి, న్యూ ఫైల్, అండ్ ఆ న్యూ ఫైల్ పేరు జస్ట్ నేమ్ ఇట్ యాజ్ task.model.ts. ఓకే, వై మోడల్? బేసిక్లీ మనకి ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా MVC ఫార్మాట్లో పనిచేస్తూ ఉంటాయి. ఓకే, మోడల్ వ్యూ కంట్రోలర్ అని చెప్పి. సో ఇక్కడ మీరు మోడల్ అని పెట్టుకునే పనిచేస్తుంది. బట్ మోడల్ అంటే ఏంటి అంటే డేటా ఇంటర్ఫేసెస్ని మనం బేసిక్లీ మోడల్స్ అంటూ ఉంటాం. ఓకే, స్కీమాస్ని. ఓకే, జస్ట్ ఎక్స్పోర్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బికాస్ ఇది కేవలం స్కీమా మాత్రమే, దీంట్లో మనం ఇటువంటి బిహేవియర్ రాయం.
టాస్క్ అండ్ దీంట్లో ఏమేమి ఉండాలి, లెట్స్ సే ఐడి ఉండాలి. టైప్ స్క్రిప్ట్ కాబట్టి లెట్స్ డిఫైన్ ద టైప్, లెట్స్ సే ఇట్స్ అ నంబర్. ఓకే, దాంతోపాటు టైటిల్ ఉండాలి. అగైన్ టైటిల్కి టైప్ లెట్స్ సే ఇట్స్ అ స్ట్రింగ్. దాంతోపాటు వీ నీడ్ డిస్క్రిప్షన్ ఆల్సో, లెట్స్ సే డిస్క్రిప్షన్ ఈజ్ ఆల్సో అ స్ట్రింగ్. అండ్ దాని తర్వాత లెట్స్ సే కంప్లీటెడా కాదా, కంప్లీటెడ్ అండ్ లెట్స్ దిస్ ఇస్ అ బూలియన్. ఓకే, సో ఈ విధంగా మనకి టాస్క్ అనే మోడల్ ఉంది. మోడల్ ఇస్ జస్ట్ స్కీమా అనమాట. ఓకే, నౌ ఈ టాస్క్ సర్వీస్లో వాట్ వీ కెన్ డూ ఇస్ బేసిక్లీ ప్రస్తుతానికి ఇన్ దిస్ కేస్ వీ కెన్ హార్డ్ కోడ్ ద టాస్క్స్. ఓకే, సో జస్ట్ సే టాస్క్స్ ఆఫ్ టైప్ టాస్క్ అండ్ దాని యొక్క అర్రే. ఓకే, టాస్క్ అర్రేని క్రియేట్ చేద్దాం. ఈక్వల్ టు అని చెప్పి లెట్స్ క్రియేట్ అ అర్రే. ఓకే, సో టాస్క్ ఎర్రర్ అని చూపిస్తుంది, కెనాట్ ఫైండ్ నేమ్ టాస్క్ అంట. లెట్స్ జస్ట్ ఇంపోర్ట్ టాస్క్, ఇంపోర్ట్ టాస్క్ ఫ్రమ్ టాస్క్ మోడల్. అండ్ దీని లోపల లెట్స్ క్రియేట్ అ టాస్క్. సో ఈ టాస్క్ లోపల ఏమేమి ఉన్నాయి, ఐడి ఉంది అండ్ ఐడి లెట్స్ సే ఇట్ ఈస్ 1. ఆ తర్వాత వీ హ్యావ్ టైటిల్, టైటిల్ లెట్స్ సే ఈజ్ లెట్స్ సే విబి. ఆ తర్వాత వీ హ్యావ్ డిస్క్రిప్షన్ లెట్స్ సే ఈజ్ వంశీ భవానీ, Bhavani, and then we finally have completed and let's say it is true. Okay, ఇంకో దాన్ని క్రియేట్ చేద్దాం. జస్ట్ కాపీ దిస్, కామా ఇచ్చి క్రియేట్ దిస్, కామా ఇచ్చి అగైన్ పేస్ట్ ఇట్. ఓకే, జస్ట్ ఐడీస్ మార్చుదాం, ID2 అండ్ ID3. ఓకే, ఇన్ రియల్ కేసెస్ ఈ విధంగా మీరు హార్డ్ కోడ్ చేయరు, యూ విల్ మేక్ అ API కాల్ టు యాక్చువల్లీ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫైన్. వన్స్ యూ హ్యావ్ దిస్, లెట్స్ రైట్ అ యూటిలిటీ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని వాడి లెట్స్ సే యూ కెన్ యాక్చువల్లీ గెట్ ద టాస్క్స్. ఓకే, గెట్ టాస్క్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాద్దాం. దీస్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యూటిలిటీ ఫంక్షన్స్ అనమాట, బికాస్ దే ఆర్ యూటిలిటీ ఫర్ యువర్ యాక్చువల్ సర్వీస్. ఓకే, ఇట్ విల్ రిటర్న్ బేసిక్లీ టాస్క్ అర్రే. ఓకే, సో ఈ ఫార్మాట్ ఏంటి అంటారా, ఈ ఫార్మాట్ ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్లో మీరు ఫంక్షన్స్ని ఈ విధంగా క్రియేట్ చేస్తారు. ఫంక్షన్ నేము ఏమైనా కావాలంటే దీంట్ లోపల యూ విల్ పాస్ ద పారామీటర్స్. దిస్ ఇస్ ద రిటర్న్ టైప్ అనమాట. రిటర్న్ టైప్ ఏంటి మనకి, టాస్క్ అర్రే అనమాట. రిటర్న్ దిస్ డాట్ టాస్క్స్, దాట్స్ ఇట్. ఓకే, ఫర్ నౌ లెట్స్ జస్ట్ కీప్ ఇట్ దిస్ వే. సేవ్ చేసుకోండి. నౌ టాస్క్ లిస్ట్ ఉంది కదా, గో టు కాంపోనెంట్స్ టాస్క్ లిస్ట్. ఓకే, దీని TS లోపల లెట్ మీ ఓకే ఉంచేయండి ప్రస్తుతానికి, విల్ రిమూవ్ ఇట్ లేటర్. ఓకే, దీని లోపల మీరు ఏం చేయొచ్చు, సో NG ఆన్ ఇనిట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. సో ఈ NG ఆన్ ఇనిట్ అంటే బేసిక్గా ఇది ఏంటంటే ఇనిషియలైజ్ అయిపోయాక మీ పేజ్ ఈ ఫంక్షన్ ఆటోమేటిక్గా కాల్ అవుద్ది ఒకవేళ ఉంటే. ఓకే, సో ఈ NG ఆన్ ఇనిట్ బేసిక్లీ ఇట్స్ అ వాయిడ్ కాబట్టి వదిలేయచ్చు, ఆర్ యూ కెన్ జస్ట్ సే వాయిడ్ అని చెప్పి. అండ్ దీని లోపల వీ కెన్ ఇనిషియలైజ్ ద టాస్క్స్. సో ఇక్కడ కూడా మనం టాస్క్స్ అని చెప్పి క్రియేట్ చేద్దాం, విచ్ ఈస్ ఆఫ్ టైప్ టాస్క్ అర్రే. Initially let's say it is empty. Okay, and ikkada we can say tasks is equal to, or basically this particular class yokka tasks is equal to this dot task service dot get tasks.
ఓకే, నౌ ఇక్కడ బేసిక్లీ ఆన్ యూనిట్ని మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. కాంపోనెంట్తో పాటు లెట్స్ ఇంపోర్ట్ ఆన్ ఇనిట్. ఓకే, లెట్స్ ఆల్సో ఇంపోర్ట్ టాస్క్, ఇంపోర్ట్ task task. Let's remove this. Okay, so constructor parameterలో we are actually initializing this thing కాబట్టి whenever your component is initialized, constructor will be called and మనకి ఈ స్పెసిఫిక్ టాస్క్ సర్వీస్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ యూజింగ్ దాట్ దాని ఇన్స్టెన్స్ని వాడుకుని వీ కెన్ కాల్ డాట్ గెట్ టాస్క్స్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ ఇక్కడ కాంపోనెంట్స్లో దీన్ని పీకేద్దాం. ఓకే, సో ఈ టాస్క్ లిస్ట్ కాంపోనెంట్లో నౌ మనం ఏం చేయాలి, దీంట్లో ఉన్న ప్రతి టాస్క్ని విల్ గెట్ 3 టాస్క్ కదా, ఆ మూడింటిని ఇక్కడ చూపించాలి. సో మీరు ఏం చేయొచ్చు, బేసిక్లీ సింప్లీ టాస్క్స్ ఆఫ్ 0 డాట్ సంథింగ్ అని చెప్పి చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు ఇఫ్ యూ సే ఇక్కడ మీరు పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల లెట్ మీ జస్ట్ షో ఇట్ టు యూ. ఇక్కడ సింప్లీ మీరు ఈ విధంగా కర్లీ బ్రేసెస్ పెట్టి టాస్క్స్ ఆఫ్ 0 డాట్ బేసిక్లీ టైటిల్ అని చెప్తే సేవ్ చేస్తే మీకు అక్కడ ప్రింట్ అవుద్ది. ఓకే, లెట్ మీ షో ఇట్ యూ. వివి ప్రింట్ అయింది. అదేవిధంగా మిగతా వాటిని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, బట్ ఇట్స్ డిఫికల్ట్ కదా. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మీరు ప్రింట్ చేస్తున్నారు 0 1 2 అని చెప్పి 3 కాబట్టి ప్రింట్ అయిపోతుంది కూడా. బట్ 100 ఉంటే 100ని ఒకేసారి ఇలా లైన్ బై లైన్ ప్రింట్ చేయడం అంటే కష్టం కదా. కాబట్టి వీ కెన్ యూస్ ద ఫోర్ లూప్. అదేంటన్నా ఫోర్ లూప్ ఉంటుందా HTML లోపల అంటే HTML లోపల కాదు, బేసిక్లీ ఈ స్పెసిఫిక్ యాంగులర్లో కాంపోనెంట్ లెవెల్లో మీరు దాన్ని డిఫైన్ చేయొచ్చు. లెట్ మీ షో యూ హౌ. లెట్స్ డిఫైన్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, అండ్ ఈ UL లోపల లైన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ విధంగా రెండర్ చేద్దాం. ఏం చేద్దాం, లైన్ ఐటమ్ లోపల ఇట్స్ ఏ స్టార్ NG టు సే దాట్ దిస్ ఈజ్ ఫర్ NG. అండ్ దానికి మనం చూస్తారా బోల్డ్ ఉన్నాయి, NG ఫర్, NG ఇఫ్, NG స్విచ్. ఈ కేసు మనకు కావాల్సింది NG ఫర్. ఓకే, NG ఫర్ లోపల లెట్ ఒక వేరియబుల్ పేరు ఎనీథింగ్. మనం ఈ కేసులో టాస్క్ ఇద్దాం. టాస్క్ ఎక్కడి నుంచి, సో వీ హ్యావ్ టు ఇటరేట్ ఇన్సైడ్ టాస్క్స్ వేరియబుల్, సో ఆఫ్ టాస్క్స్. ఓకే, సో దీని లోపల యూ కెన్ సింప్లీ నౌ ప్రింట్ ఇట్. సో ఆ వేరియబుల్ పేరు ఏంటి, టాస్క్. టాస్క్ డాట్ ID, టాస్క్ డాట్ టైటిల్, టాస్క్ డాట్ డిస్క్రిప్షన్, టాస్క్ డాట్ కంప్లీటెడ్. దట్స్ ఇట్. లెట్ మీ సేవ్ దిస్. ఆటోమేటిక్గా 3 లూప్ లోపల రెండర్ అయిపోయి వచ్చేస్తాయి. ఇట్స్ రీలోడింగ్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు రీలోడ్. ఓకే, ఇట్స్ స్టిల్ రీలోడింగ్. ఏమైంది, ఈ కేసులో మీరు ఇక్కడ టాస్క్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెడితే ఇక్కడ A.ID, A.title అని పెడతారు. ఇట్స్ జస్ట్ అ వేరియబుల్ నేమ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫర్ లూప్ అనమాట. ఓకే, అండ్ ఇదేమో వేరియబుల్ ఫ్రమ్ ద కాంపోనెంట్ TS లెవెల్. అర్థమైందా? ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఏమైంది, ఇది ఇంకా ఎందుకు అవుతుంది? వచ్చేసింది సరే. 1 VB వంశీభావని ట్రూ, 2 VB వంశీభావని ట్రూ, 3 VB వంశీభావని ట్రూ. మేక్ సెన్స్? సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మనం ఏం చేసాం, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత ఏం చేసాం, ఆ తర్వాత బేసిక్లీ ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. దాంట్లో డేటా బైండింగ్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూసాం. ఆ తర్వాత సర్వీస్ క్రియేట్ చేసాం, సర్వీస్ ఎందుకు కావాలో చూసాం, అండ్ సర్వీస్ లోపల డమ్మీ డేటాని క్రియేట్ చేసాం. ఫర్ దాట్ మనం టాస్క్ అనే ఒక మోడల్ని, ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసాం. ఆ తర్వాత బేసిక్లీ ఈ సర్వీస్ని యూస్ చేసుకుంటూ మన కాంపోనెంట్ లోపల బేసిక్లీ సర్వీస్ కాల్స్ చేస్తూ, ఓకే, కాంపోనెంట్ లోపల సర్వీస్ కాల్స్ చేస్తూ ఏం చేసాం, డేటాని రెండర్ చేసాం. అగైన్ దీన్ని కూడా యూజింగ్ NG4ని చేసాం. ఓకే, గాట్ ఇట్. సో ఈ స్పెసిఫిక్ వీడియో మీకు బాగా అర్థమవుతే మీకు యాంగులర్ బేసిక్స్ ఒక రకంగా వచ్చేసినట్టే. ఓకే, ఆ తర్వాత
జస్ట్ మీకు ఇంకా మిగిలింది రౌటింగ్ అనమాట. రౌటింగ్ ఫామ్స్ చాలా ఈజీ, ఇంకా మెయిన్లీ మిగిలింది రౌటింగ్ అంతే. దాన్ని నేర్చుకోండి, అయిపోతుంది. ఓకే, కావాలంటే చెప్పండి, ఇంకొక వీడియో చేస్తాను. ఐ హోప్ ద వీడియో వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.